ఐబొమ్మ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దొంగచాటుగా ఆన్లైన్లో తెలుగు సినిమాలు చూసే వాళ్లకు ఐబొమ్మ చాలా వరకు సుపరిచితం. ఆన్లైన్లో సినిమాలను పైరసీ చేసి అందుబాటులో ఉంచే సైట్లు చాలా ఉన్నప్పటికీ ఐబొమ్మకు మాత్రం ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఇది అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు అందుబాటులో ఉంచుతుంది. పైగా దీనిని ట్రేస్ చేయడానికి, సినిమాలను ఆపుదల చేయడానికి నిర్మాతలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుని చేసేదేం లేక వదిలేశారు. హైదరాబాద్ పోలీసుల కృషి వల్ల ఐబొమ్మ నిర్వాహకుల ఆగడాలు ఆగిపోయాయి. ముఖ్యంగా ఐబొమ్మకు కర్త, కర్మ, క్రియ లాంటి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఎక్కడో ఆఫ్రికాలో ఓ దీవిలో ఉంటున్నాడు. అతడికి గతంలోనే వివాహం జరిగింది. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అతడు అక్కడి నుంచి ఫ్రాన్స్ కి వచ్చాడు. ఫ్రాన్స్ నుంచి ఇండియాలో అడుగు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలో దాదాపు 3 కోట్ల వరకు నగదు ఉంది. ఆ నగదు పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ ద్వారా సినిమాలు చూసే సినీ ప్రేమికులు ఆ సంస్థ నిర్వాహకుడిని ఇంతవరకు చూడలేదు. అయితే తొలిసారి రవిని తెలంగాణ పోలీసులు బయటి ప్రపంచానికి చూపించారు. రవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అతన్ని శనివారం ఉదయం కూకట్పల్లిలోని సిసిఎస్ పోలీసులు తీసుకువెళుతుండగా కొంతమంది ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఆఫ్రికాలోని కరేబియన్ దీవుల్లో రవి ఉంటున్నాడు. ఐబొమ్మ పేరుతో సైట్ నిర్వహిస్తున్నాడు. అది తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతడికి మద్దతుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అధిక టికెట్ ధరలు పెట్టి సినిమా చూడలేని వారికి ఇటువంటి సైట్లే దిక్కని పేర్కొంటున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ధరలు కూడా భారీగా ఉంటున్నాయని చెబుతున్నారు.